ఈ కాలంలో పెళ్లి అవడమే కష్టంగా మారింది. పెళ్లి చేసుకుందాం అనుకుంటే అమ్మాయిలే దొరకట్లే. ఒకవేళ దొరికిన గవర్నమెంట్ జాబు, సొంత ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవి ఉంటేనే పెళ్లికి సై అంటున్నారు. దాంతో దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరుగుతుంది. అయితే కొందరు కేటుగాలు మాత్రం పెళ్లి పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకుంటామని నమ్మించి అడ్డంగా నిలువున దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ నిత్య పెళ్లి కొడుకు బండారం బట్టబయలైంది. విగ్గులు మారుస్తూ ఎంతో ఈజీగా అమ్మాయిలను మోసం చేశాడు. పెళ్లి పేరుతో ఏకంగా 50 మంది అమ్మాయిలను చీట్ చేశాడు నిత్య పెళ్లి కొడుకు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఘరానా మోసం బయటపడింది. విగ్గులు పెట్టుకొని వేషాలు మారుస్తూ వంశీకృష్ణ అనే వ్యక్తి ఫ్రాడ్ కు పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లొచ్చిన వంశీకృష్ణ మ్యాట్రిమోనీ సైట్ లో అందమైన ఫోటోలు పెట్టి పెళ్లి ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నాడు. ఇదే క్రమంలో ఇటీవల ఓ లేడీ డాక్టర్ ని పెళ్లి చేసుకుంటానంటూ వంశీకృష్ణ మాయమాటలు చెప్పాడు. డాక్టర్ తండ్రి నుంచి 50 లక్షల వరకు వసూలు చేసి ముఖం చాటేశాడు. వంశీకృష్ణ మోసాలను గుర్తించిన వైద్యురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగితే ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో ఈ నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఐటీ కంపెనీ ఓనర్ని అని దొరికిన అమ్మాయినల్లా నమ్మించి సికింద్రాబాద్ కు చెందిన ఓ కుటుంబం నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. వంశీకృష్ణ గతంలో కూడా ఇలా చాలా మందిని మోసం చేశాడని పోలీసులు తెచ్చారు. నిందితుడు ఎంతో మంది యువతులను మాయ చేశాడని గుర్తించారు. మాయ మాటలతో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారని చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల చిట్టా వెలికి తీస్తే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నిత్య పెళ్లి కొడుకు వంశీకృష్ణకు పెళ్లై 2 పిల్లలు ఉన్నారు. ఈ కేటుగాడు విగ్గులు మారుస్తూ కులాలకు తగ్గట్లుగా తన పేరును మార్చుకుని మ్యాట్రిమోనీ సైట్ లో తన ప్రొఫైల్ పెడుతూ అమాయకపు అమ్మాయిలను బుట్టలో వేసుకుని మోసాలకు పాల్పడ్డాడు. పెళ్లి చూపుల తర్వాత కట్న కానుకలకు చేతికి అందగానే ముఖం చాటేసేవాడని చెప్పారు. చివరికి లేడీ డాక్టర్ వ్యవహారంలో ఈ విగ్గురాజు భాగోతం బట్టబయలైంది. పెళ్లి పేరుతో లేడీ డాక్టర్ ని ఈ విగ్గురాజా 50 లక్షల మేర మోసం చేయడంతో అసలు భాగోతం బయటపడింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.